హలో హాయ్. మార్చి నెల అంటే ఈ నెల 2025లో ఏపీపీఎస్సీ నిర్వహించే డివైఈఓ, అదే రకంగా మనకి ఇతరమైనటువంటి అన్ని పరీక్షలు మార్చి 17 ఉన్నటువంటి వాళ్ళకి, మరియు అలాగే ఈ డివైఈఓ ఇతరమైనటువంటి అందరికీ కూడా జనరల్ స్టడీస్కి సంబంధించి మనం ఈ వీడియో చేస్తున్నాం. ఈ 5 సబ్జెక్ట్స్ను గట్టిగా నమ్ముకోండి, మెయిన్స్ గట్టెక్కండి. డివైఓ, మెయిన్స్ మిగిలినవి అట్లా. సో ఏం చేయాలా అన్నది దీని గురించి మనం మాట్లాడదాం. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, ఈ వీడియోలో నేను ఒక్క నిమిషం చెప్పబోయే ముందు మీతో నేను మాట్లాడుతున్నా. రీసెంట్గా జరిగిన గ్రూప్స్ పరీక్షలు తొలి పేపర్లో 140 ప్రశ్నలకు పైగా నేరుగా మనం పుస్తకాల్లో చూపించాం. అట్లాగే సెకండ్ పేపర్లో 110 వేరసి 80%కు పైగా, అంటే దాదాపు 240 మార్కులకు పైగా మనం కృషి చేసాం 80 గ్రంథాల నుంచి తీసుకొచ్చి. రైట్. ఇప్పుడు నేను జనరల్ స్టడీస్లో మాట్లాడుతున్న డివైఈఓ ప్రిలిమ్స్ కోసం. ప్రిలిమ్స్ నా దగ్గర చదివి మెయిన్స్కి వెళ్తున్న అనేక మంది విద్యార్థులు మీకు అందరికీ తెలుసు, అభ్యర్థులందరూ కూడా ఆ రోజుల్లో కూడా జిఎస్ని చాలా కన్సైజ్గా బిట్ వచ్చే విధంగా చెప్పడం జరిగింది. మీరందరూ అర్థం చేసుకోవాలి, ఏపీపీఎస్సీ పరీక్షలు అంటేనే ఒక జూదం. నేను ఆల్రెడీ 6-7 మంత్స్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను మీకు. అటు ఈజీనా ఇటు కష్టమా అని కాదు, ఇచ్చిన క్వశ్చన్ని పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తున్నామా లేదన్నది చాలా ఇంపార్టెంట్. మన గ్రూప్ 2 మెయిన్స్లో వాడు చేసిన మాయ అది, మ్యాజిక్ అదే, టెంప్టింగ్ చేశాడు, కొట్టేశాడు. పేపర్ ఈజీ అన్నారు, ఇప్పుడు ఎవరు నోరు తెరవట్లేదు, కారణం మార్క్స్ బాగా తగ్గిపోయాయి. సో డివైఓలకు కూడా సెకండ్ అండ్ థర్డ్ పేపర్ కానీ డివైఓ స్టాండర్డ్, మార్క్ మై వర్డ్స్, డివైఓ స్టాండర్డ్ ఇస్తే మనం ఆన్సరే చేయలేము. అసలు ఆ సబ్జెక్ట్ నేచర్ అట్లాంటిది. ఇక జనరల్ స్టడీస్లో మీరు ఎవరికి ఎన్ని మార్కులు వస్తే వాళ్ళు సక్సెస్ అవుతారో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. మాట్లాడబోయే ముందు ఎవరైనా సరే మీకు ఈ 5 సబ్జెక్టులు నేను వివరించే ముందు మీరు ఎవరైనా డెమో కావాలంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి పెట్టుకోండి. అట్లాగే శ్రీమేనా థింక్ ట్యాంక్ డౌన్లోడ్ చేయండి. టెస్ట్ సిరీస్ కానీ మరియు 3 రకాల సబ్జెక్టులు నేను మీకు ఇస్తాను. ఆ 3 రకాల సబ్జెక్టులు మాట్లాడతాను. దాంట్లో మీరు చదువుకొని కూల్గా మీరు ముందుకెళ్ళచ్చు. 28 రాష్ట్రాలు తీసుకుని ఆ 28 రాష్ట్రాలలో నుంచి మిమ్మల్ని సబ్జెక్ట్ డెవలప్ గట్టెక్కించడం. 2 ఆంధ్రప్రదేశ్ స్పెషల్ బుక్, 3 కరెంట్ అఫైర్స్, ఇవి ప్లస్ టెస్ట్ సిరీస్, ఈ 3 ఎంపిక చేసుకోండి, సక్సెస్ అవుతారు. మీ సమయాన్ని నేను 1 నిమిషం తీసుకుంటున్నా. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాజస్థాన్ రాష్ట్రం ఉందనుకోండి, చూడండి ఎలా రాసాము. రాజస్థాన్ ఇట్లా ఒక సబ్జెక్టు, ఒక స్టేట్ తీసుకుని 9 రకాల సబ్జెక్టులు కవర్ చేసి ఉంటారు మిత్రులారా. 9 రకాలు ఇట్లా సపరేట్ బుక్ వస్తుంది. కేవలం 28 రాష్ట్రాలు వారం రోజుల్లో చక్కగా రోజుకి 2 గంటలు అయితే చాలు, మీరు కవర్ చేసుకోగలుగుతారు. ఇక ఆంధ్రప్రదేశ్ జిల్లాకు ఒక పీడిఎఫ్ చొప్పున మనం డెవలప్ చేసి ఉంటాం. ఇది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ బుక్. ఇందులో మీరు ఎక్కడా లేనిటువంటి కూడా కవర్ అయినాయి. మన గ్రూప్ 2 మెయిన్స్లో కూడా మీకు ఏపీ హిస్టరీలో ఆంధ్రప్రదేశ్ పార్టీషన్ కమిటీ గురించి ఎవరు అధ్యక్షులని అడిగారు కదా, ఎవరు పుస్తకంలో మన దాంట్లో ఉంటుంది, అంత నీట్గా రాసి ఉంటుంది దాని డీటెయిల్స్ అంతా. కేవలం మీకు ఇచ్చిన ఏపీ స్పెషల్ బుక్లు ఈ బిట్టి నేను తెప్పించాను, మీరు గమనించారు మిత్రులారా. ఇక్కడ చూడండి, ఈ పుస్తకం ఉన్నది, ఎవరైనా చూడండి, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పీడిఎఫ్ పేజీ నెంబర్లో ఉంటుంది. పేజీ నెంబరు 2, 4, 6, 7వ పేజీలో ఉంది. చూడండి, విభజన సంఘం పార్టీషన్ కమిటీ అధ్యక్షుడు మరియు సభ్యులు కూడా రాశాను. ఇది ఆర్కైవ్స్లో తీసి మరీ రాశాను. ఇట్లా ఈ పుస్తకం ఇది ఎన్ని పేజీ ఎంత ఉందని ఎప్పుడు చదువుతారండి? సింపుల్, గట్టిగా పట్టుకుంటే 2 days 2 గంటలు చాలు. ఇక కరెంట్ అఫైర్స్ మీరు గమనించే ఉంటారు, అద్భుతమైనటువంటి కరెంట్ అఫైర్స్ మీకు తీసుకొస్తారు. రైట్. ఇక మీరు చూడండి, ఇవన్నీ కావాలంటే స్పెషల్ ఫోకస్. మీరు ఈ ఊరికే తలనొప్పి లేకుండా 40 మూల గ్రంథాల నుంచి సేకరించి మీకోసం తయారు చేసినటువంటివి. ఇక నేను సబ్జెక్టులోకి వెళ్తున్నా మిత్రులారా. ఇక్కడ నేను ఏం చెప్పాను, 5 సబ్జెక్ట్స్ని గట్టిగా నమ్ముకోండి, మెయిన్స్ గట్టెక్కండి అన్నాను. ఈ 5 సబ్జెక్టులు ఏమిటి, ఎలా చేయాలా ఫస్ట్ చూడండి. సో 5 సబ్జెక్ట్స్లో మీరు ఫస్ట్ భారత జాతీయోద్యమం మిత్రులారా. భారత జాతీయోద్యమం అంటే ఏం చదవాలా, అందరూ గోలగోలగా చదువుతారు, అట్లా కాదు. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. 1885 కాంగ్రెస్ స్థాపన నుంచి స్వాతంత్ర సాధన వరకు ఫస్ట్ ఒక లుక్ ఇచ్చేయండి, చాలా ఈజీ. 1885 కాంగ్రెస్ నుంచి యూరోపియన్ల రాక, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్, మళ్ళీ తిరుగుబాట్ల గోలంత తర్వాత చూద్దాం. 1885 కాంగ్రెస్ నుంచి అదైతే సింపుల్గా మనకు చేయొచ్చు. హార్డ్లీ
10 to 12 అవర్స్లో దీన్ని ముగించవచ్చు. అట్లాగే గవర్నర్ జనరల్స్ మనకు అనేక మంది ఉంటారు, కానీ 10 మందిని ఎంపిక చేయండి. అవసరమైతే నేను ఇది ఎంపిక చేసి చెప్తాను. గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్, వీరిలో మీరు అట్లా ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో అంటే భారత భూమిలో లేక భారతదేశంలో మరణించిన మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు, అట్లాంటి బిట్లు మనం చదవాలి. పాత బిట్లు తొలి గవర్నర్ జనరల్ ఎవరు, భారతదేశ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు, తొలి వైస్రాయ్ ఎవరు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దోస్ కైండ్ ఆఫ్ బిట్స్. అట్లాంటి బేసిక్స్ అడిగితే అది ఆల్రెడీ మీకు తెలుసు. ఆ బేసిక్ తెలియకుండా ఎవరు చదవడు కదా. సో రైట్, ఇది మీరు చదవాలా. ఇందులో చదివిన తర్వాత ఈసారి ఎక్కువ కమిటీల వైపు వెళ్తున్నాడు. కొన్ని కమిటీలు ఉంటాయి హిస్టరీలో, ఇది లాస్ట్ టైం కూడా మీకు చూపించాడు. ఈ ఫోకస్ కొద్దిగా చూడండి. కొత్త పాయింట్స్ని జనరేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. బేసిక్స్ ఆల్రెడీ మీరు చదివి ఉన్నారు, నో నీడ్ ఆఫ్ బేసిక్స్, ఆల్రెడీ ఫిలిమ్స్ అప్పుడు చదివేసి ఉన్నారు. సో కాబట్టి ఇది మీరు ఇట్లా చేయాలని, ఇది మొట్టమొదటి సబ్జెక్ట్ అండి. అట్లాగే ఇంకా రెండో సబ్జెక్ట్ ఏమిటి, ఎలా చేయాలా అన్నది నేను చెప్తాను. మొదటిదైంది. సెకండ్ వన్లో కానీ మీరు చూస్తే మీరు పర్యావరణము సుస్థిరాభివృద్ధి ఎక్కువ మార్క్స్ వస్తాయి. పర్యావరణము సుస్థిరాభివృద్ధి. మిత్రులారా, ఈ పర్యావరణము సుస్థిరాభివృద్ధి అనేటువంటి దాంట్లో మీరు ఏం చేయాల్సి ఉంటుంది, ఇందులో ఫస్ట్ మీరు గమనించాల్సింది బేసిక్ కాన్సెప్ట్స్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. బేసిక్ కాన్సెప్ట్స్ చూసుకోండి. అంటే ప్రోటోకాల్స్ అన్నీ, అంటే మాంటెల్ ప్రోటోకాల్ కానీ, నగోయి ప్రోటోకాల్ కానీ, ఇట్లా జీవ వైవిధ్యానికి సంబంధించి ఇట్లాంటివి. ఆ తర్వాత చిత్తడి నేలలు వెట్లాండ్స్కి సంబంధించి చదవాలి. ఆ తర్వాత మీరు రామ్సార్ దీని గురించి కూడా చదవాలా. లేటెస్ట్ రిపోర్ట్ మీరు తీసుకోవాలా. అలాగే వీటికి సంబంధించిన థీమ్స్ చూడాలా. అట్లాగే మీరు కాప్ 29 and 32 చదవాలి. 29 చదివి 30 ఎక్కడ జరుగుతుంది ఏంటి డీటెయిల్స్ చదవాలి. అలాగే నీతి ఆయోగ్ రిపోర్ట్, సుస్థిరాభివృద్ధి నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇట్లాంటివి చూడాలా. అట్లాగే మీరు ఇందులో ఫస్ట్ గమనించాల్సింది ఇట్లాంటి అంశాలు. ఇవన్నీ కంప్లీట్ చేస్తూ దీన్ని ఆంధ్రప్రదేశ్కి రిలేట్ చేసుకోవాలా. అట్లా ఆంధ్రప్రదేశ్కి రిలేట్ చేయడానికి ఇట్లా ఏపీ ఎకానమీలోనే మనకు ఉంటాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏపీ ఆర్థిక సామాజిక సర్వేలో ఉంటాయన్నమాట. సో వాటిని లీడ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ ఏ ర్యాంకులో ఉంది ఏంటి అనేది అందులో రాసింటాడు. అవి లీడ్ చేసుకొని మీరు ఇది వెళ్ళాలా. ఇక 3 సింపుల్గా చెప్తాను, మీరు కవర్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి. నెక్స్ట్ మూడవది మీరు చేయాల్సింది కరెంట్ అఫైర్స్. అందరికీ డౌట్ ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదవాలా అనేది అందరికీ డౌట్. మిత్రులారా, కరెంట్ అఫైర్స్ అనేది 6 months ఎనఫ్. సబ్జెక్ట్ని బట్టి ఒక్కోసారి బ్యాక్ వెళ్ళొచ్చు, అవి లైట్గా మనం చూసుకుంటే సరిపోతుంది. ఈ కరెంట్ అఫైర్స్ని గ్రూప్ 2 ప్రిలిమ్స్కి డిఫరెంట్గా ఇచ్చాడు, అలాగే డివైఓ ప్రిలిమ్స్కి కూడా డిఫరెంట్గా ఇచ్చాడు అప్పట్లో. సో ఇప్పుడు మళ్ళీ ఎలా ఇస్తాడు కాబట్టి మనం ఫస్ట్ జనరల్గా చదవాల్సినవన్నీ చదివేయండి. జనరల్గా అంటే పద్మావతి ఇట్లా సోదంతా ఉంటాయి కదా, సదస్సులు సమావేశాలు ఇట్లా, ఈ జనరల్గా చదవాల్సిన చదివి మళ్ళీ స్కేరీగా ఎక్కడెక్కడ మూలన పడి ఉంటాయో వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో గోపాలరత్న అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు, ఇది ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వేలు తప్ప మరి ఎక్కడ కనిపించదు. అట్లాంటి కొత్త బిట్లని మనం గమనంలోకి తీసుకోవాలి. ఇటీవల ప్రధానమంత్రి ఎక్కడెక్కడ పర్యటనలు వాటి వివరాలు అట్లా అంతా కూల్గా చదవాలా. ఇది టాపిక్స్ మనం లిస్ట్ కూడా మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి నేను చేసిస్తాను. అసలు బుక్కే ఇస్తున్నా కాబట్టి ఇంకా గోలే లేదు మీకు. రైట్ అండి. నెక్స్ట్ మీరు చదవాల్సింది ఇండియన్ జాగ్రఫీ. 4వది ఏంటంటే ఇండియన్ జాగ్రఫీ. మిత్రులారా, ఈ ఇండియన్ జాగ్రఫీ అనేటువంటిది మీరు ఫస్ట్ టైం మీరు కనుక గమనిస్తే ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీలో ఏం చదవాలా, ఫస్ట్ ఉనికి స్వరూపంలో బేసిక్స్ కాకుండా కొంచెం కొత్త కోణంలో చదవాలి. ఉదాహరణకి దక్కన్ పీఠభూమి, డక్కన్ ప్లాట్యూ గురించి వాటిలో ఉన్నటువంటి వివరాలు మనం తీసుకోవాలా. నేను ఎప్పుడో మనం ఒక బిట్ అడిగాను చూసారా, రాజస్థాన్ ఎడారిలో అర్ధ శుష్క ప్రాంతము సెమీ ఎరిడ్ జోన్ అని దేన్ని అంటారు, ఆ తార్ ఎడారి తూర్పు భాగమా పశ్చిమ భాగమా, అట్లా బిట్లు ఈసారి అడుగుతున్నా. అది డివైఓలోనే ఆ ట్రెండ్ కనపరిచాడు, దయచేసి ఆ ట్రెండ్ కనిపించాలా. అట్లాగే వ్యవసాయము, అలాగే కనీస మద్దతు ధరలు, అట్లాగే పంటలు, రబీ పంటలు, ఖరీఫ్ పంటలు. లాస్ట్ టైం రబీ పంట గురించి అడిగారు డివైఓ ఫిలిమ్స్లో. ఇట్లాంటి అంశాలు మీరు ఎక్కువగా దీనిపైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఈ మధ్య తీరరేఖ కూడా మారింది, గమనించారు కదా, డీటెయిల్స్ అన్నీ తీసుకోండి. ఇట్లా కొత్తగా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులోనే కొత్త నీటిపారుదల ప్రాజెక్టులు, కొత్తగా ఎక్కడైనా అణువిద్యుత్ కేంద్రాలు వచ్చినా, కొత్తగా సంప్రదాయ వనరులు, సంప్రదాయేతర వనరులు, అవి కూడా ఇందులోనే చదవాలా. అప్పుడు మంచి ర్యాంక్స్ వస్తాయి. ఇంక చివరిగా నేను చెప్పింది 5వ పార్ట్ ఏంటంటే
ఆంధ్రప్రదేశ్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్ ఫోకస్. ఐదోది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ఫోకస్. ఏం చదవాలి ఇందులో జాగ్రఫీ చదవాలా, అదే రకంగా ఇందులో కరెంట్ చదవాలా, ఇందులో రీసెంట్ బడ్జెట్ చదవాలా, రీసెంట్ ఆర్థిక సర్వేలో కొన్ని చదవాలా, తర్వాత ఇందులో మొత్తం అన్ని రకాలుగా చదవాలి. నేను ఇందాక బుక్ చూపించాను, ఇదే సేమ్ మొత్తం ఇదంతా దీంట్లోనే ఉంటుంది. ఈ చిన్న దీంట్లోనే సెట్ చేసేసి ఉంటాను. అందుకే మన వాళ్ళు అంత సక్సెస్ అయ్యారు. చూడండి, ఒక జిల్లా తీసుకుని ఆ జిల్లాను అంతటినీ తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు జిల్లా అనగానే ఇవన్నీ వచ్చేస్తాయి మనకు. అలా మీరు ఈ ఫోకస్ని పట్టుకొని చదవాలి. దీంట్లో లాస్ట్ టైం ఏపీ ఎకానమీలో సింపుల్ బేసిక్స్ అడిగాడు. ఆ బేసిక్స్ కూడా మనం ఇందులోనే చదివేసుకోవాలండి. ఓకేనా? అందులో మనకు ఫస్ట్ ఏంటి, ఆయా జిల్లాలు, ఉదాహరణకు కర్నూలు జిల్లా గుహలు, అలాగే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎక్కువ అడుగుతాడు. అట్లాగే ఈ మధ్య కర్నూలు జిల్లాలో పారిశ్రామిక కారిడార్ల గురించి వెళ్ళినప్పుడు ఏ జిల్లాల్లో వెళతాయి, అక్కడ నోడ్స్, ఇది వచ్చింది కదా నోడ్స్ అంటే ఉంటాయి. ఇలాంటివి ఎన్ని నోడ్స్ ఉన్నాయి, ఏమిటి, మెగా ఇండస్ట్రియల్ హబ్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఇట్లా ఇవన్నీ టచ్ చేసుకుని ముందుకెళ్ళాలి. అట్లాగా గవర్నమెంట్ ఫోకస్ పథకాలు, దానికి సంబంధించిన వివరాలు, ఇట్లా అన్నీ బోత్ అటు జాగ్రఫీ, అటు ఇందులో ఏపీ ఎకానమీ, ఇందులో వచ్చేటువంటి ఏపీకి సంబంధించిన హిస్టారికల్ ఆస్పెక్ట్స్, మరి అన్ని రకాలుగా కూడా ఇందులోనే వచ్చింది. అప్పుడు మనం సక్సెస్ అయిపోతాం. ఇది మీరు 5 సబ్జెక్టులు చూసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు మిత్రులారా. అర్థమైందా? సో ఇవన్నీ కూడా మీరు ఈ ఫోకస్ తక్కువ టైంలోనే మంచి బిట్స్ ప్రాక్టీస్ చేయండి. మిమ్మల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి తీసుకెళ్తారు. 3 పుస్తకాలు ఇస్తాను. 3 పుస్తకాల ద్వారా మీరు గట్టిగా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్.